కళ్ళెదుటే కనిపిస్తున్న వరద అది తగ్గినా తీరని వ్యధ. సర్వం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి. ఆ జిల్లాలో ప్రజలు దీన స్థితిలోకి దిగజారిపోయారు. ఇప్పుడేం జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటల నష్టం రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. 4 ఏళ్లుగా ఇదే పరిస్థితిలో వ్యవసాయ రంగం కుదేలవుతోంది. ఈసారి ఖరీఫ్ ఆరంభమే కష్టాలతో మొదలైందని రైతులు అంటున్నారు. అది చాలదన్నట్లుగా తాజాగా వచ్చిన వరదల తాకిడికి పత్తి, వరి, మొక్కజొన్న, సోయా పంటలకు అపార నష్టం సంభవించింది. వర్షాధారంగా నడిచే సాగును అదే వాన కోలుకోలేని దెబ్బతీసింది. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నష్టం ఎంతనేది ఇప్పటికిప్పుడు తెలిసే అవకాశం లేకపోయినప్పటికీ కోతకు గురైన పొలాల్లో మరో పంట వేసే పరిస్థితి కనిపించడం లేదు. నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట చేలలో ఇసుక మేటలు వేయటం, బండరాళ్లు దర్శనమివ్వటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో 24,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 19,000 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 14,000 ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 16,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులు మాత్రమే కాదు, మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అన్ని థర్మోకోల్ సీట్స్, వలలు, బుట్టలు, ఇతర ఇంకా సామాగ్రి బాగానే ఉంటాయి కదా మా ఎంబడి, అవన్నీ తీసుకొచ్చుకొని ఒడ్డుకు పెట్టుకున్నాం. గేట్లు లేపుతారని తెలిసినాక ఇక్కడ దాకా వస్తాయి అనుకోలేదు. ఆ లోపల అన్ని తెల్లర వరకు అన్ని కొట్టుకపోయినాయి. మేము మొత్తం మంది ఇక్కడ 15 మంది దాకా ఉన్నాం. 15 కుటుంబాలు ఉన్నాయి. పడవలు 2-3 పడవలు కూడా ఉంటాయి మావి, అవి కూడా కొట్టుకపోయినాయి. కడిం, స్వర్ణ, గడ్డెనవాగు, సాత్నాల, మత్తడివాగు, ఆడు జలాశయాల వరదతో పాటు గోదావరి, పెన్గంగ, ప్రాణహిత, పెద్దవాగు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. అనేకేళ్లలోకి వరద చేరింది. ప్రజలు కట్టుబట్టలతో బయటపడ్డారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి ఉగ్రరూపానికి లోతట్టు కాలనీల ప్రజలు అల్లాడారు. ఇళ్ల చుట్టూ వరద చేరడంతో ఆందోళన చెందారు. మేము ఎల్లప్పుడు కూడా ఈ ప్రాంతం వాళ్ళంతా భయభ్రాంతులం అవుతున్నాం. మాకేంటంటే ఒకటే పరిష్కారం, మాకు వాటర్ రాకుండా ఏమన్నా రిటర్నింగ్ వాల్ కానీ ఈ కరకట్ట కానీ నిర్మాణం మాకు అతి త్వరలో వేస్తే మేము ఊపిరి పీల్చుకోం. ప్రతిరోజు కూడా మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న ఏరియా ప్రజలు కానీ, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఏదో కొంత అమౌంట్ తోటి జాగా కొనుక్కుని వాళ్ళ ఇల్లు ఒక మనం మంచిర్యాల గ్రేటర్ మున్సిపాలిటీకి కార్పొరేషన్లో ఉండాలనే కోరిక మీద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నివాసిస్తున్నారు. అనుకోని ఉపద్రవంలా వచ్చి పడిన కుండపోత వర్షం మెతుకుసీమ, మెదక్, సంగారెడ్డిలను అతలాకుతలం చేసింది. 2 రోజుల్లో 50 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదై జిల్లా ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టి 4 రోజులైనా ఇంకా సాధారణ జనజీవనం నెలకొనలేదు. చాలా గ్రామాలకు విద్యుత్, రోడ్డు సౌకర్యాలు పునరుద్ధరణ జరగలేదు. చాలా ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేసి ఉపశమనాన్ని ఇచ్చారు. హవేలీ ఘనాపూర్ మండలం, రామాయంపేట మున్సిపాలిటీ, మెదక్ పట్టణం, మెదక్ మండలం, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట, రేగోడు మండలాల్లో నష్టం తీవ్రంగా ఉంది. హవేలీ ఘనాపూర్ మండలంలో 2 వ్యక్తులు వరదల్లో చిక్కుకుని చనిపోయారు. మరో 10 మంది గల్లంతవగా సహాయక బృందాలు కాపాడాయి. హవేలీ ఘనాపూర్ మండలం ధూప్ సింగ్ తండా 3 రోజుల పాటు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తండావాసులు వాటర్ ట్యాంక్ బిల్డింగులపైకి చేరి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లలో మోకాల లోతు నీరు చేరి బియ్యం, ఉప్పులు, పప్పులు సహా నిత్యావసరాలన్నీ నీటిపాలయ్యాయి. తండాకు వెళ్లే దారులన్నీ తెగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 26వ తారీఖు రాత్రి కురిసిన వానకు తెల్లారి చూస్తే ఇంటి ముంగట మొత్తం వరద పారుతుంది. అలాగే మా తండ ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళు ముసలోళ్ళను, చిన్నపిల్లలను ఏం చేయాలో తెలియక కొంతమంది స్లాబ్ ఎక్కారు, కొంతమంది గుడిసెలు ఎక్కారు, కొంతమంది పెంకుటిల్లు ఎక్కారు. వాళ్ళకు తోచిన తీరు వాళ్ళు ఎక్కి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది. కొంతమంది అయితే నష్టంలో ఉన్నారు. వాళ్ళు కొన్ని ఇండ్లలో నీళ్ళు పోలే, కొన్ని ఇండ్లలో నీళ్ళు పోయినాయి. 3 రోజులు ఇక వాళ్ళు తెచ్చిర్రు, పార్సెల్ ఒక పూటకు తెచ్చిర్రు. ఇక గిట్లనే బియ్యం ఇచ్చిపోతుర్రు, వాటర్ ఇచ్చిపోతుర్రు. ఇక గిట్లనే పరిస్థితి అవుతుంది. నిన్న వాటర్ వేసిపోయి ట్యాంకర్ వచ్చింది, ఇట్లా పట్టుకున్నాం సార్. ఇక మేమైతే ఇట్లా ఈ తండలో ఉండము, ఏడన్నా జాగా చూపెడితే ఆడ ఉంటాం సార్. అయితే ఇప్పుడు ఈ తండలు అయితే ఉండము. భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. 25,000 ఎకరాల వరకు వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో మంజీరా నది, హల్దీ, పుష్పల, పసుపులేరు వాగులు ఉధృతంగా ప్రవహించడం, వాగులు, వంకలు పొంగి పొరలడంతో నీరు ప్రళయంగా పంటలపై పడింది. రామాయంపేట, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, మెదక్ మండలాల్లో చాలా చోట్ల వరి పొలాల్లో ఇసుక మేటలు ముంచెత్తాయి. వాగుల వెంట ఉన్న పొలాలు కోతకు గురయ్యాయి. ఎకరాకు 25 నుంచి 30 వేల పెట్టుబడి నీటిపాలైందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, అన్ని ఎత్తి పోసుకుంటున్నాము.
మా ఆకిళ్ళకి వచ్చినాయి, బట్టలన్నీ తడిచినాయి. కట్టుకుందామంటే బట్టలు లేవు సారు. ఇక ఎత్తిపోసుకుంటున్నాం. పొద్దుగల సాదాగకు ముందుకు పెట్టుకున్నాం, ఇంకా అయితలేదు. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఎత్తిపోస్తున్నాము. మెదక్ జిల్లాలో రోడ్లు సైతం భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం దాదాపుగా 200 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖకు భారీ వర్షాల కారణంగా నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపుగా 500కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలగా పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు. మెదక్ పట్టణ శివార్లోని విద్యుత్ సబ్స్టేషన్ కొట్టుకుపోయింది. ప్రభుత్వ నిధులు వెంటనే విడుదల చేసి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.